హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్. ఇదేంటంటే నక్కపల్లి దగ్గర ఉన్న ఉప్మాకండి. తుని పాయకరాపేటకి మధ్యలో ఉంటుందండి. ఇది నక్కపల్లి గ్రామం ఫస్ట్ వస్తుంది. దాని లోపల నుంచి ఉప్మాకలోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ వెంకన్న బాబు తీర్థం జరుగుతుందండి. ఒక నెల రోజుల పాటు ఉగాది ముందు. ఇప్పుడే సీజన్ అన్నమాట. ఇది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారండి. చాలా రష్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల సరుకులు దొరుకుతాయి అన్నమాట. పప్పులు, ఉప్పులు, వెల్లుల్లిపాయల దగ్గర నుంచి అదేంటంటారు గరం మసాలా ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్మాక దర్శనం అంటే కొండపైకి వెళ్ళాలండి. ఆయన స్వయంభూ విగ్రహం అనమాట. ఇదో ఈ కొండ ఎక్కాలి. ఇక్కడ ఏంటంటే వెంకన్న బాబు ఒక పాదం ఇక్కడ మోపి ఇంకో పాదాన్ని ఏలూరు చిన్న తిరుపతిలో మోపాడంట. అందుకోసం ఇక్కడ కూడా చాలా ప్రసిద్ధి అనమాట. ఇక్కడికి వస్తూ ఉంటారు. వెంకన్న బాబు అని ప్రసిద్ధి అనమాట. ఓకేనా. ఇదిగో కోనేరు అవన్నీ పైన కొండ మీద నుంచి చాలా బాగా కనబడుతుందండి. అదంతా చూపిస్తున్నాను మీకు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడే అగో పాదం చూడండి, అదిగో చూపిస్తున్నాను కదా, అక్కడ ఉంటుంది అనమాట పాదం. చాలా బాగుంటుందండి. ఇది మేము అక్కడ ఉన్నప్పుడు బాగా ఎక్కువ వెళ్ళేవాళ్ళము. తర్వాత మేము ఎప్పుడైనా బాగున్నప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి చూసి వస్తుంటాం అనమాట. ఇదిగోనండి వెంకన్న బాబు నామం అదినో. అక్కడ వినాయకుడు కనపడతాడనమాట. ఒక కొండకే అది రాయి మీదే వినాయకుడు ఉంటాడనమాట. అది ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉంటారంటే ఈ టైంలోనండి చాలామంది ఉంటారు. మరి ఇంకా మనం రష్ అంతా ఇంత ఉండదు, అంత రష్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అంతాను. మామూలు రోజుల్లో వెళ్తే ఇక్కడ పైన కొండ మీదకి ఎక్కామంటే అక్కడ గుడి తెరవరండి. టైమింగ్ ఉంటుంది. పొద్దున సాయంత్రం నైవేద్యం పెట్టేటప్పుడే తెరుస్తారు. ఇక్కడ వెంకన్న బాబు గుర్రం మీద వస్తున్నట్టు కనబడతాడనమాట. ఆ కొండ మీద రాయి మీదే ఆయన స్వయంభుగా వెలిసారనమాట. ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇదిగోనండి నేను చెప్పాను కదా, సరుకులు అవి అమ్ముతారని చెప్పేసి ఆవాలు, జీలకర్ర, ఇంకా అన్ని రకాలు అమ్ముతారండి. చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా ఇప్పుడు రీజనబుల్గా కూడా ఉంటుంది. మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. నేనైతే తెచ్చుకుంటూ ఉంటాను. నాకు కుదిరినప్పుడు వెళ్తానులేండి. ప్రతి సంవత్సరం వెళ్ళలేను, కానీ వెళ్తే మాత్రం తెచ్చుకుంటాను అనమాట. అది అక్కడ ఉండేటప్పుడు ప్రతిసారి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అయినప్పుడు వెళ్ళి కొనుక్కోవడం, లేనప్పుడు లేదు, అలా కట్టేసి ఇచ్చేస్తూ ఉంటారు. అదిగో మనకి అక్కడ బయట ఒక రకంగా లోపల ఒక రకంగా అమ్ముతారండి. బయట కొనకూడదు, కొంచెం లోపలికి వెళ్ళి అడగాలి.